ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి జరిగే స్నపన తిరుమంజనానికి ఓ ప్రత్యేకత ఉంది. ద్రవ్యాభిషేకం పూర్తయిన ప్రతిసారి స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పండ్లతో కూడిన మాలలను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో స్వామి అమ్మవార్లకు ఆప్రికాప్ నల్లద్రాక్ష మాల, కురువేరు మాల, వట్టివేరు మాల, ముత్యాల మాల, గులాబీ మాల, నందివర్ధనం మాల, చివరన స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందిస్తారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రంగనాయక మండపంలో ఉభయ దేవేరుల సమేత శ్రీవారిని కొలువు తీర్చి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు, చందనంతో కన్నుల పండుగగా నిర్వహించే స్నపన తిరుమంజనం వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం హస్తద్వయేనాశ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, పరాత్పరుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలగట్ల బ్రహ్మోత్సవంలో 7వ రోజు ఉదయం సూర్యప్రభవాహనం ఉత్సవం అయిన తరువాత స్వామివారికి ఉత్సవాంత స్నపనము, అంటే ఉత్సవము పూర్తయిన తరువాత చేసేటువంటి తిరుమంజనము, ఉత్సవం యొక్క శ్రమను పోగొట్టి స్వామికి స్వాస్థ్యతను, సుఖాన్ని కలుగజేయటానికి సమర్పించేటువంటి కైంకర్యం ఈ ఉత్సవాంత స్నపనము, స్నపన తిరుమంజనాన్ని ఇప్పుడు శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర విధానంగా కంకణ భట్టాచార్యుల వారు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః అనే ప్రత్యేకమైన ఒక నామం అష్టోత్తర శతనామాల్లో ఉంది. అదేవిధంగా వైఖానస ఆగమరీత్యా కంకణం ధరించినటువంటి కంకణ భట్టాచార్యుల వారు ప్రధాన ఆచార్యులు, బ్రహ్మోత్సవ నిర్వాహకులు అయినటువంటి వారు ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా ముందు విశ్వక్సేన పూజ చేసి తరువాత పుణ్యాహవాచనం చేసి ఈ స్నపన ద్రవ్యాలనందరినీ అన్నిటినీ కూడా, అంటే అభిషేక ద్రవ్యాలని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం, పసుపు, ఈ ద్రవ్యాలన్నిటికీ కూడా అధిదేవతలను దాని మీద ఆవాహన చేసి ఆ ద్రవ్యాలని స్వామికి సమర్పిస్తారు. వందే సింహాసనస్థం జ్వలన సమరుచిం పీతవస్త్రం జయేశం పుష్పాభీత్యంకపాణిం సుమరథవహవనం పుష్పరావం విబీజం
విశ్వక్సేనంజలర్క్షే భవమధ హరివద్భూషణాంకం విహాయ శ్రీవత్సబ్రహ్మసూత్రే కరయుగళయుతం కామ్యదం శృంగకేతుం. వైదిక సంప్రదాయంలో, వేద ధర్మంలో, హిందూ సంప్రదాయంలో దాన్ని, భారతీయ సంస్కృతిలో మనమందరం కూడా ఏ కార్యక్రమం చేసినా మొదట గణపతి పూజ అనేది చేయడం అందరికీ పరిపాటి. ఆ విషయం తెలుసు, గణపతి పూజ అంటే అందరికీ తెలుస్తుంది. అయితే విశిష్టాద్వైత సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో, అంటే ఈ వైఖానస సంప్రదాయంలో ఈ ఆది పూజని విశ్వక్సేనుడు, విష్ణు వ్యాప్తవు అనేటువంటి ధాతువు మీద ఏర్పడిన రూపంగా విశ్వక్సేనులు అనబడే విష్ణు సర్వసైన్యాధ్యక్షుణ్ణి మొట్టమొదట నిర్విఘ్న పరిసమాప్తి కొరకు పూజ చేసి, ఆ తరువాత ఒక బంగారపు కలశము యందు గంగాది సర్వతీర్థ జలాలని ఉంచి దాని యందు వరుణుణ్ణి ఆవాహన చేసి ఆ తీర్థాలను పుణ్యాహ మంత్రాలతో, అంటే ద్రవిణోద అని మొదలుపెట్టి అదితిర్జవో అనే వరకు మంత్రాలని 27 మంత్రాలతో ఈ తీర్థాలన్నింటినీ కూడా అభిమంత్రిస్తారు అక్కడ కంకణ భట్టాచార్యులు. యదహే పుణ్యాఖే కృతే తదః పుణ్యం భవతి ఆదావంతేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి. ఎందుకయ్యా ఈ పుణ్యాహవాచనం చేయడం అంటే, యదహే పుణ్యాహే కృతే, ఏ రోజునైతే పుణ్యాహవాచనం చేయబడుతుందో తదః పుణ్యం భవతి, ఆ రోజు పవిత్రమవుతుంది అని. పుణ్యాహేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి, అన్ని క్రియలు కూడా సంపూర్ణత్వాన్ని పొందుతాయి అని, పవిత్ర శుద్ధి కోసం, ద్రవ్యశుద్ధి కోసం ఈ పుణ్యాహవాచనని వైదిక సంప్రదాయంలో నిర్వహిస్తూ ఉంటారు. అలా చేయమని ఆగమశాస్త్రాలు కూడా శ్రౌతస్మార్తాది కర్మలకి అన్నిట్లో కూడా ఈ పుణ్యాహవాచనతోనే ఆరంభించవలసినటువంటి ఆవశ్యకతను ఋషులు సూచించారు. వేదద్రష్టలు, మంత్రద్రష్టలు అయినటువంటి మన మహర్షులు వాటిని సూచించి ఈ ప్రకారంగా చేసినట్టయితే మనకు తెలిసి కానీ తెలియక కానీ, కుదిరి కానీ కుదరక కానీ ఏదైనా లోపాలు జరుగున్నట్టయితే అవన్నీ కూడా సంపూర్ణమయ్యి, ఆ లోపాలు తొలగిపోయి ఆ క్రియ సంపూర్ణమయ్యి మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని. అలాంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఆచార్యుల వారు నిర్వహించి ఇప్పుడు స్వామివారికి రాజోపచారాలు చేస్తూ ఉన్నారు. వైకుంఠే తు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. శ్రీవైకుంఠంలో లక్ష్మీదేవితోనూ అనంతగరుడ విశ్వక్సేనాదులతోనూ కూడి ఉన్నటువంటి పరమాత్మ భక్తుల్ని, భాగవతుల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటాట. అట్టాంటి పరమాత్మ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే మంగళాశాసనాల్లో ఈ శ్లోకాన్ని మనం నిత్యము అనుసంధానం చేస్తూ ఉంటాం. శ్రీ వైకుంఠ విరక్తాయ, వైకుంఠంలో ఉండి 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 ఆయన విసిగెత్తిపోయి స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ, ఈ స్వామి పుష్కరిణి అనే వరాహ పుష్కరిణి ప్రాంతానికి వచ్చి స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించడం కోసం రమయ లక్ష్మీదేవితో కూడి రమమాణాయ ఇక్కడ మనకి ప్రకాశిస్తూ మనందరినీ కూడా ఆనందింపజేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు
భక్తానుకంప చేత భక్తులని అనుగ్రహించాలి, ఉద్ధరించాలి అనేటువంటి పవిత్రమైన సంకల్పం చేత ఈ వెంకటాచలంలో శేషగిరులలో నివాసం చేస్తూ మనందరిని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవ వైభవాన్ని మనందరికీ కూడా ఆ అమృతాన్ని వర్షిస్తూ ఉన్నాడు శ్రీనివాస ప్రభు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం. ఈయన పైకి ఉన్నటువంటి రెండు చేతులతోనూ శంఖము చక్రాన్ని ధరించి ఉన్నటువంటి వాడే. పీతాంబరం దర్శిత పాదపద్మం. అదిగో ఆ బంగారపు చెంబులోంచి ఏకాంగి తీర్థాన్ని వదులుతూ ఉన్నారు. కంకణ భట్టాచార్యుల వారు స్వామివారికి రాజోపచారాలను చేస్తున్నారు. ఈయన వైకుంఠం నుంచి వచ్చినటువంటి పరమాత్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, చరాచర జగత్తుకంతటికి కూడా చక్రవర్తి, సర్వనియంత, సర్వనియామకుడు, సర్వశేషి, శ్రేయస్పతి అయినటువంటి పరమాత్మకు రాజుగారికి ఉపచారాలు ఏ రకంగా చేస్తామో అలాగా, లేక ఉపచారాల్లోన్నిటిలోకి శ్రేష్టమైనటువంటి ఉపచారాలు ఉంటాయో ఆ విధంగా స్వామికి అష్టాసనమిత్యాసనం, ఒక బంగారపు సింహాసనాన్ని వేసి కూర్చోబెట్టి అక్కడి నుంచి స్వాగతం, అర్చనానుమానం. అంటే స్వామి నీకు మేము ఈ అర్చనను చేయబోతున్నాము, ఈ స్నపన తిరుమంజనాన్ని సమర్పించబోతున్నాము అనేటువంటి కోరిక అనుమతిని తీసుకొని ఆ తర్వాత పాదం కాళ్ళు గడగటం. ఆపఃపాదావనే జనేర్ద్విషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సానే. ఆ పాదాలు కడుగుతూ స్వామి యొక్క పాదాలు కడగడం ఏమవుతుందంటేట, అవనేజనీహి యతః ఆపహ, ఈ కడగబడినటువంటి నీళ్లు మే ద్విషంతం నాశయంతు, నా యొక్క శత్రువులను నాశనం చేయగాక. నా శత్రువులను నాశనం చేయటం ఏమిటి అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అంతర్గత శత్రువులన్నింటినీ కూడా నాశనం చేసి నన్ను శుద్ధ సత్వస్వభావుడుగా పరిశుద్ధపరిచి నీ సన్నిధికి నాకు అనుగ్రహించు పరమాత్మ అని. అలాగే స్వామికి ఇప్పుడు పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ముఖ ప్రక్షాళన చేసి చక్కటి ప్లోత వస్త్రానికి ముందు ధూపాన్ని వేసి ఆ ప్లోత వస్త్రంతో స్వామిని ముఖమంతా కూడా పరిమార్జన చేస్తున్నారు, తుడుస్తూ ఉన్నారు కంకణ భట్టాచార్యుల వారు. ఎంతటి మృదువైనటువంటి వస్త్రాలతో స్వామికి చక్కటి ఉపచారాన్ని సమర్పిస్తున్నారో చూడండి. ఆ శ్రేయస్పతి ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా చద్వితీయా అన్నట్టుగా ఒక భార్య చపల, ఎప్పుడు ఒక చోట ఉండేటుంటుంది కాదు. లక్ష్మీదేవి ఎప్పుడు ఒక చోట ఉండదు కదా, ఎక్కడికి పడితే అక్కడికి ఎవరిని అనుగ్రహించదలిస్తే అక్కడికి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. మరొక భార్య అచల భూదేవి, ఆవిడ ఉన్న చోటే ఉంటుంది. ఒక ఆవిడేమో ఎక్కడ ఎప్పుడు ఉండదు, ఒక చోట ఎప్పుడు కదిలిపోతూనే ఉంటుంది. ఒక ఆవిడేమో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా అలా ఉన్నటువంటి ఉభయదేవీరుల్ని కూడా జగద్రక్షణ దీక్షాదక్షుడైనటువంటి పరమాత్మ తన చెంతన ఉంచుకుని భక్తులందరినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఈ శేషాచలం మీద కలియుగాంతం నివాసం చేస్తున్నటువంటి పరమాత్మకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మచేత పరబ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీనివాస బ్రహ్మకు చేయబడినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ కంకణ భట్టాచార్యుల వారు రాజోపచారాలు, ఛత్రము, చామరము, అదిగో చామరాన్ని కూడా ధూపంతో చక్కటి పరిమళ ద్రవ్యంతో ధూపం వేసి ఆ చామరం విసిరితే స్వామికి చక్కటి సువాసనలు తగలాలి. ఆ విధంగా చామరాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇదిగో వెనకాల శేషుడు పడగలు బట్టి స్వామిని ఆచ్ఛాదిస్తూ ఉన్నాడు. అలాగే బంగారపు ఛత్రాన్ని సమర్పించారు, వింజామరలతో వీస్తున్నారు.
ఈ రకమైనటువంటి రాజోపచారాలన్నింటినీ కూడా స్వామికి సమర్పిస్తున్నారు. ఎందుకుటయా అంటే చక్షుష ప్రీతికరణాన్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరి. చక్షుష ప్రీతికరణాత్ కంటికి బాగా ఇష్టమయ్యేట్టుగా, అంటే కంటికి చూడటానికి బాగుండేట్టుగా, మనసో హృదయస్య చ మనస్సుకి హృదయానికి కూడా మంచి ఆనందాన్ని కలిగింపజేసేటువంటి కైంకర్యాల వలన ప్రీత్యా సంజాయితే భక్తి. ఆ రకమైనటువంటి అదిగో తాంబూలాలను సమర్పిస్తున్నారు. బంగారు పేటికలో ఉన్నటువంటి తాంబూలాన్ని శ్రీపతికి, ఆ శ్రీనివాసమూర్తికి, అమ్మవార్లకి కూడా ఆచార్యుల వారు సమర్పిస్తూ ఉన్నారు. ఇవి రాజోపచారాలంటే ఛత్రము, చామరము, దర్పణము, నృత్తము, గేయము, గీతము, వాద్యము, మంత్రము, ఇవన్నీ కూడా ఉపచారాల్లో శ్రేష్టమైనవని చెప్పచ్చు. రాజుగారి వరే అంటే శ్రేష్ఠులకు చేసేటువంటి ఉపచారాలని కూడా మనం చెప్పవచ్చు. అలాంటి ఉపచారాల్లో భాగంగా ఇప్పుడు తాంబూలాన్ని సమర్పణ చేశారు. ఆయనకేమి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. నమామి నారాయణ పాదపంకజం, నమామి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామనిర్మలం, స్మరామి నారాయణ తత్వమౌయయం. అటువంటి అవ్యయుడైనటువంటి పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. కరోమి నారాయణ పూజనం సదా. ఎల్లప్పుడూ అటువంటి ఆ నారాయణుడి యొక్క పరాత్పరుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క పూజను చేస్తూ ఉంటాను. వదామి నారాయణ నామ నిర్మలం. ఆ నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్వామి యొక్క నామాన్ని వదామి.
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद भूमिं विश्वतो वृत्वा यतिष्ठद्दशाङ्गुलम् पुरुषमेवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् तत्त्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा ज्ञायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वमुदयेत् पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् आशनानशने अभि तस्मात् द्विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमतन्वता सन्तोऽस्यासीतार्ज्यम् ग्रीष्म इत्थमशरद्धविः सप्तास्यासन् परिधयः सप्त समिधः कृताः देवायज्ञं तन्वानाः अबद्धन् पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमक्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ईश्वरगोशस्वरगो शिवमच्युतम् नारायणं महाज्ञेयम् विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो योनिरात्मारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगं हृदयं चाप्यथोमुखम् अधो निष्ट्याविधस्यान्तो नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् अन्ततगो शिलाभिस्तुलम्बत्या कोशसन्निभास्यान्ते सुशिरगो सूक्ष्मन्तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः भोग्विभजन् तिष्ठन्नारमजरः कविः
तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतायतमध्यस्थ विद्युल्लेखे वभास्वरा नीवारशोकवत्तन्वे पीताभास्यात्तरोपमा ब्रह्मशिवस्येन्द्र सोऽक्षरः परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णार्नुगं वीर्याणि प्रवोजय्यः पार्थिवानि विममेरजागुंसियो अष्टभाजदत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधारुकाय विष्णोरराडमधिविष्णो पृष्ठमधिविष्णोऽस्न्यप्त्रे विष्णोऽस्यधिविष्णो ध्रुवमधिवै नवमधिविष्णवे त्वास्य प्रियमभिभातो अश्यामरो यत्र देवयवो मदन्ति क्रमस्य सहि बन्धुरिक्था विष्णो पदे परमे मध्वमुत्सह विष्णु समते वीर्याय न भीमः कुजरो गिरिष्ठा विक्रमणेश अधीक्षियन्ति भुवनानि विश्वा वृधाना महित्वमन्वश्नुवन्ति विद्मरजते पृथिव्या विष्णोदेवत्वा परमस्य वित्से चक्रमे पृथिवीमेषयेता क्षेत्राय विष्णुर्मनुषेण शस्यन् क्षितिगो सुजनिमाजकार विचक्रमे शतर्च सम्महित्वा ह्यस्य स्थविरस्य नाम यथो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदम् समोढवस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन्
विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्य सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरततौ तद्विप्रायो विपन्यवो जागृवायो सस्समिन्धते विष्णोर्यत्परमं पदं हिरण्यवर्णा हिरण्यं प्रभोदङ्गावोदास्योश्वा विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जात श्रियानिरेयाय श्रियं वयोदहिभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्यासामिथमितद्रौ श्रियये वैनन्तश्रियामादधाति सन्ततमृजमषट्कृत्यो रन्दत्यै रन्धीयते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सोमिर्भोम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थयदिते निमन्नादमन्नाद्यायादधे आयङ्गो वृष्णिरक्रमीदधनन्मातरं पुनः च प्रयन् सुभाषद्धामविराजति वाक्पदङ्गाय श्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्याख्यामहिषस्वः यत्त्वा क्रुद्धः परो बभवन्युना यदवत्या सुकल्पमग्ने तत्तवपुरस्वतीपलामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसि आदित्या विश्वेन देवावधवस्य समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात्मदुधा देवी वासवी ब्रह्मवर्चसपितॄणाम् श्रोत्रञ्चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सत्यायने सीता अमद्रवती सावित्री हनो देवी मह्यये महाव्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे
इंद्रपत्नी व्यापिनी सुरसरिरिह वायुमते जलशयनी श्रियं धाराय सत्यं धोमरिमेदिनी स्वापरिदत्तङ्गाय विष्णुपत्नी महीं देवी माधवी माधवप्रिया लक्ष्मीं प्रियदघीं देवीं नमाम्यच्युतवल्लभा भवभयायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नाधरा प्रचोदयात् भवभयायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नाधरा प्रचोदयात् ब्रह्मकृष्णमृतस्य गोपा पुण्यामस्य उपजृणामि वाजम् महीं देवीं विष्णुपत्नीमजोर्या समीजीमेनागो हविषाय जामः विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् श्रवणिश्रवयिच्छमाना पुण्यग्रश्लोकं यजमानाय कृण्वति भगवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशाणोऽस्तु बृहस्पतिर्मातरिष्वतवायुः सन्धुवानापता अभिनो गृणन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा जगतो विष्णुपत्नी षण्णो मित्रस्य वरुणः षण्णो भवत्वर्यमा षण्ण इन्द्रो बृहस्पतिः षण्णो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु अद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तन्नो मित्रशं वरुणः तन्नो भवत्वर्यमा षण्ण इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वादिशम् सत्यमवादिशम् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु वीर्यं
स्तुमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः येन भविषेभ्यो मन्द्रकृभ्यो मन्द्रपतिभ्यो मामृषयो मन्द्रकृतो मन्द्रपतयः पराधर्मामृषे मन्द्रकृतो मन्द्रपति पराधाम् वैश्वदेवी वाजमुद्यासरो शिवामुदस्ताम् जुष्टाम् देवेभ्यः शर्मभ्यो सर्वविश्वमिदम् जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वरिष्ये भुवनं वरिष्ये तेजो वरिष्ये यजो वरिष्ये तपो वरिष्ये ब्रह्म वरिष्ये सत्यं वरिष्ये अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजाये पशूनाम् भूयादुपस्तरणमहं प्रजाये पशूनाम् भूया सम्प्राणावानुर्मृत्योर्मावादिष्टम् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमये देवेभ्यो वाचमोऽभ्यासगं शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु सभाये पितरोर्वदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छयोर्हृहीमहे यज्ञाय यज्ञपदये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषज तन्नोऽस्तु द्विपदे चतुष्पदे शान्ति शान्ति शान्तिः तन्नो वारः पवराम् मातरिष्वगन्नस्तपतु सूर्यः निशम्भरन्तु राष्ट्रगौरात्रिः प्रतिधीयता समुषानो युच्छदुषमादित्य उदेतु नः शिवारशन्तमा भवतु वृढीका सरस्वती देव्योमसन्दृही स्वदिवास्त्वमद्वा महाभाष्मस्य वास्तस्वभूयाद्योस्मान् विश्वः प्रतिष्ठाधि प्रतिष्ठावन्तो भूयास्मवा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठस्स भूयात् योऽस्मात् दृष्टियम् च वयम् विष्मः आवारवाहि भेषजम् विवादवा
वगं हि विश्वभेषजो देवाना दोत ईयते दक्षं मे अन्य आवतु परान्यो वातु यद्रपः गृहे मृगस्य निधिर्हितः ततो न देहि जीवसे तव न धेहि भेषजा मे अस्ति तेना प्रपद्ये 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 वायं प्रपद्येन प्रपद्ये स्नानमासनं प्रपद्ये प्रजापते ब्रह्मघोषं ब्रह्म प्रपद्ये प्रपद्ये अन्तरिक्षं औगन् परं सहरक्रयः कल्पदास्त्ययया वातस्तस्य स्वस्ति मानया स्वस्या स्वस्ति मानसानि परिपादमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः दयानश्चित्र आभुवदोऽपि धनावृधः सखा अस्मदत्यो मदाना सरोहिष्ठमत्सदन्धसः सखीनामभिताजलिद्रोणा सुपर्णा उपसेदोरिन्द्रं प्रियमेधारुषय माधमाना देवीरभीष्टया भवन्तु पीतये ईशानावार्याणां जयं देशरुषणीना मित्रानापदधयः सन्तदुर्मित्रा तस्मै भूयाधर्योऽस्मान् स्वेष्टिरञ्जभयं विस्मः भूरिष्ठामयोगुरस्तान ऊर्जेतभारणाय जक्षसे
जनयथा जनः वायुना शान्तं तन्मे शान्तगोजुजगोजमयतो यो शान्ताभावित्येन शान्ताभावे शान्तासुजगं शमयतो पृथिवी शान्तिरन्तरिक्षगो चतुष्पदे श्रीश्चतपो मेधा प्रतिष्ठा श्रद्धाध्यं धर्मश्चैतानिमोत्तिष्ठं तमनोत्तिष्ठं पुमा भागश्रीश्चतपो मेधा प्रतिष्ठा श्रद्धाध्यं धर्मश्चैतानि चक्षुर्देवहिमं पुरस्तात् शुक्रमुच्चरते शरीरस्य मध्यात् समावृतभोरोहिता सूर्यो विपश्चिन्मनसा पुनादो ब्रह्मणाभिधारितेयं पृथिवी ब्रह्मणा महीवाधिवनेन महदन्तरिक्षं दिवं दाधारपृथिवी धारयामि मेधामनीषेमाविधदानु समीजे भूतस्य भव्यस्य वरुद्धि सर्वमायुरयानि सर्वमायुरयानि स्तोत्रभ्यो महिगोत्र रुजा विभूयितभाजो अथ देस्यामा ब्रह्म शान्तिः
సంతానః సగోహితాయ ఉపనిషదం యాఖ్యాస్యామః లోకమధిద్యోరిదమధివిద్యమధిప్రజమధ్యాత్మా ఆదిత్య ఉత్తర రూపయుగ దేవాస్యుత్తర రూప ప్రజయా పశుభిః ఛందసామృతభో విస్మరూపః సమేంద్రో మేధయా ఆస్పృణోరు శరీరం మే అర్ణాభ్యాం మే గోపాయ ప్రవదాయంతి ఏవం మాం బ్రహ్మచారిణః దివేశోధి ప్రమాభాహి ప్రమాభత్యస్వ ఆసామోహస్మై కాంచతుర్థీ
प्रवेदयते इति ब्रह्मात्मा अयं लोकः परित्यसौ लोकः आदित्येन वावदर्वे लोक महीयन्ते इति वायुः इति चन्द्रमा मारुचः ब्रह्मणा सर्वे वेदा महीयन्ते प्राणः इत्यपाणः इत्यन्नौ एतश्च दत्ता ब्रह्मास्मै देव बलिमावहन्ति अस्मिन् स्वयं पुरुषोमयः अन्तरेण तालुके त्रयोके शान्त विवर्तते यभीरुषकभारे यज्ञौ प्रतिष्ठते इति वायो परित्यादित्ये हरिरे ब्रह्मणि आप्रादिस्वराज्यम् आप्रादिमनसस्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः तत्तरो भवति आकाशशरीरं ब्रह्म प्राणारामं मनानन्दं शान्तिसमृद्धमृतम् इति प्राचीन पृथिव्यन्तरिक्षं द्योर्दिशो वान्तरदिशा वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मा व्यानोपान उदानस्वमानः श्रोत्रं मनोवात्मगुरुमग्रस्नावास्ति एतदधिविधाय ऋधिरवोदर ब्रह्मा इदगं सर्वं दैवमान्तस्पृणोति ओमिति ब्रह्मा ओमित्येतगो सर्वम् ओमित्येतदनुभयः अप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओम सोमिति शस्त्राणि सन्ति ओमित्यर्थर्युः प्रतिघरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौते ओमिति
శ్రోత్రమనుజానాది బ్రాహ్మణ ప్రవక్ష్యన్నాః బ్రహ్మోపా ప్రమాణేతే బ్రహ్మైవోపాప్రోదీయంజస్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే త్రయశ్చ స్వాధ్యాయ ప్రవచనే అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే అధిధయశ్చ స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే అజాదిష్ట స్వాధ్యాయ ప్రవచనే నిత్య పౌరుష్టిః స్వాధ్యాయ ప్రవచనే వృక్షస్య ప్రఠంగిరేవ ఊర్ధ్వమవేత్రో వాజినేవ స్వరూపమస్మి అమృతోక్షితః త్రిశంభో వేదానుభజనా దేవాసినమరుషాస్తి సత్యం వద ధర్మంజర స్వాధ్యాయ ప్రమదార్యాయ ప్రియధర్మాహృత్య ప్రజాకాం బ్రహ్మాయవచ్ఛేది సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భోజ్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాధ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాధ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ గురుదేవో భవ ఆచార్య దేవో భవ అగ్నిదేవో భవ నాన్యనవత్యాది కర్మాణి దేవి రమ్యామి ఇతరాణి నాన్యస్మాగం ప్రచరతాని ఆయిత్వయోపాస్యాని ఇతరాణి ఏకేదాస్మచ్ఛేయాదోషో బ్రాహ్మణా త్వయా ధనేన ప్రశ్వదితవ్యం శ్రద్ధయా దేయం శ్రద్ధయా దేయం శ్రియా దేయం శ్రియా దేయం ధియా దేయం సంవిదా దేయం అభయరి దే కర్మ విజిగిత్సా వృత్త విజిగిత్సా మరుషిణః ధర్మగామాస్యుః యథా దేవత్ర వర్తేరన్
ऋषिणः मोक्षधर्मकामास्युः तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः इंद्र बृहस्पति ब्रह्मणे प्रत्यक्षं ब्रह्मादि प्रत्यक्षं ब्रह्मादिशं ज्ञानमनन्तं ब्रह्म गुहायां परमेभ्यो ब्रह्मणा विपश्चिदेति तस्मात्मन आकाशसम्भूतः वायोरग्निः अग्निरापः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषो नरसमयः तस्येदमेव शिरः दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा चिरं पुच्छं प्रतिष्ठा भवति अन्नात्मै प्रजा प्रजायन्ते काश्च पृथिवी दुश्रिताः अथो अन्नेनैव जीवन्ति नदपि अन्यन्ततः नरो हि भूतानान्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वैदेन्नाप्नुवन्ति ब्रह्मोपागमे अन्नगो हि भूतानान्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते याथान्यन्नेन वर्धन्ते अद्यते भूतानि तस्मादन्नन्दुच्यत इति तस्मात् एतस्मादन्नरभवयान्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः अस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा
श्लोको भवति प्राणं देवानुप्राणन्ति मनुष्याः पशवस्य ये प्राणो हि भूतानामायुः सर्वायुषमुच्यते सर्वमेव तायुर्यन्ति प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शरीर आत्मा पूर्वस्यात्मा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः एनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः उत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पृच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्यमनवादः आनन्दं ब्रह्मणो विद्वान् विभेदि कदाचनेति तस्यैष एव शरीर आत्मा पूर्वस्यात्मात् वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः एनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्मदेत्वेन प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा कामान् समर्जुन इति तस्यैष एव शरीर आत्मा पूर्वस्यास्मात् वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः एनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य प्रियमेव शिरः दक्षिणः पक्षः उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति असन्नेव भवति ब्रह्मेति वेदचे अस्ति ब्रह्मेति वेदान्तमेनन्दतो विदुरिति अस्यैष एव शरीर आत्मा पूर्वस्यादो प्रश्नः विद्वानमुल्लोकं प्रेत्य यच्छति
सुकृतमुच्यत इति यद्वै सुकृतो वै सः केवलयत्वानन्दी भवति येवान्यात् यदेव आकाशानन्दो नस्यात् येवानन्तो याति केवैष एतन्नन्दो
మత్పాదౌ శరణం వ్రజేతి సంసార సింధుస్తథా జానుం సంస్పృశతీతి జానుమపి బాహుభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతశ్చ రక్షణధియా తిష్టద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీనివాసః ప్రభుః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీనివాసః ప్రభుః. అదిగో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ పెరుమాళ్ళైనటువంటి మల్లయ్యప్ప స్వామిని చూడండి, చక్కగా చందన చర్చ చేశారు. అంటే చక్కటి మలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి చందనపు కట్టెలను అరగదీసి చక్కటి మృదువైనటువంటి చందనాన్ని వారికి నఖశిఖ పర్యంతము వెంకటేశ ప్రభువుకి ధరింపజేశారు కంకణ భట్టాచార్యులు. ఇంతకుముందు ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా ముందుగా పాలతోనూ, ఆ తర్వాత పెరుగుతోనూ, తరువాత తేనెతోనూ, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనము వీటితో ముందుగా చక్కటి అభిషేకం చేసి ఇప్పుడు చందనాలంకారం చేసి తులసిమాలను శ్రీనివాస ప్రభువుకి సమర్పించారు. తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థే లునామిత్వాం వరదాభవ శోభనే. తులసి అమృత జన్మాసి. క్షీరసాగరమథనంలో దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని అమృతం కోసం పాలసముద్రాన్ని మథిస్తే దాంట్లోంచి అనేక రకమైనటువంటి మంగళద్రవ్యాలు ఉద్భవించాయి. లక్ష్మి స్వామివారి పట్టపురాణి అయినటువంటి మనందరికీ శ్రీమాతగా అయినటువంటి ఆ లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి ఉద్భవించింది. ఆయనతో పాటుగా చంద్రుడు ఉద్భవించాడు, ఐరావతం ఉద్భవించింది, కల్పవృక్షం, కామధేనువు, హాలాహలం ఇవన్నీ కూడా ఉద్భవించాయి క్షీరసాగరంలోనే. అలాంటి క్షీరసాగరంలోంచి లక్ష్మితో పాటుగా తులసి ఉద్భవించింది. ఆ తులసి శ్రీ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఎంత ప్రీతికరమైనది అంటే తులసీరహిత పూజ నిష్ఫలా భవేత్ ధ్రువం అని ఆగమశాస్త్రాలు చెబుతున్నట్టుగా తులసి లేకుండా పూజ చేస్తే అది ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి అంత నిర్ద్వంద్వంగా తులసిని విష్ణువుకి ప్రీతి అయినటువంటిది అని చెప్తున్నారు. అలాంటి తులసి మాలలను చక్కగా స్వామివారి భుజస్కంధాల నుంచి పాదాల వరకు, అమ్మవారి గళసీమల నుంచి పాదాల వరకు కూడా అలంకరింపజేసి ధూపదీప నైవేద్యాది రాజోపచారాలను సమర్పిస్తున్నారు. అదిగో నక్షత్రహారతి 27 దీపాలతో కూడినటువంటి ఆవునేది దీపాలతో కూడినటువంటి ఆరతిని మంగళారతిగా ప్రపంచానికంతటికీ కూడా క్షేమాన్ని కలగజేయి ప్రభో అని చెప్పునని శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ స విభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. నక్షత్రాలతో సంఖ్యతో కూడినటువంటి ఆరతిని ముందుగా సమర్పించారు స్వామివారి కంకణ భట్టాచార్యుల వారు. ఆ తర్వాత కుంభహారతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ ఆరతికి ముందుగా ఉపచారాలు సమర్పిస్తున్నారు. అదిగో బంగారపు కుంభము, దాని మీద ఒక ఆవునేతితో చేయబడినటువంటి ఒత్తులతో ఉన్న దీపము, ఆ ఆరతి కుంభానికి అలంకారం చేసి పుష్ప గంధ ధూప దీపాదులన్నీ కూడా అష్టోపచారాలను సమర్పించి విష్ణుస్త్వాం రక్షతు
స్వామి నీవు రక్షించుగాక ఎవరిని? ఈ ప్రపంచాన్ని. నీవు బింబ రూపంలో ఉన్నావు ఇక్కడ. బింబం అంటే విగ్రహం. ఈ విగ్రహ రూపంలో ఉన్నటువంటి నీకు ఈ ఆరతి సమర్పిస్తున్నాను. ఎందుకు అంటే నీ యొక్క ప్రతిబింబ రూపమైనటువంటి ప్రపంచానికంతటికీ కూడా నీవు మంగళాన్ని కలుగజేయాలని చెప్పినని ఈ రక్షాదీపాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాం. విష్ణుస్వాకం రక్షతు చక్ర ఊర్ధ్వం ధనుః పూర్వగం శక్తిర్దక్షిణమపరంగదో దీచీర్నందకో. सहस्राक्षसहस्रपाद विश्वदा अत्यनिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगोधर्वम् यद्भूतं यच्च भव्यम् पुनरावृतत्वस्य जानः यदन्नेन विरोहति एतावानस्य महिमा अधोऽध्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यावृतम् दिवि त्रिपादोऽर्ध उदैः पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामते साधनामशने अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथ पुरः यत्पुरुषेण हविषा
देवायज्ञमतन्वत वदन्तो अस्य वेदाज्यम् ग्रीष्मयुद्धः शरद्धविः सप्तास्यादम् परिधयः त्रिसप्तमिदः कृताः देवायज्ञम् तन्वाणाः अबद्धन् पुरुषम् वशम् तयज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमक्रतः तेन देवायजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् पशोरस्तागश्चक्रेव यव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रकः समानि जज्ञिरे छन्दागोभिजज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये गेजो भयादतः गावो हरिज्ञिरे तस्मात् जाताः गावयः यत्पुरुषम् व्यदधुः हरिधाव्यगौपयन् मुखङ्गिमस्य गौ बाहो तावोरुपादावुच्येते ब्राह्मणो मुखमासीर् बाहुराजन्यः कृतः गोरोदरस्य यद्वैश्यः पद्भ्यागो शोक्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणान् वायुरजायत आभ्यादीदन्तरिक्षम् शीर्ष्णाद्यः समवर्तत धर्ममेव तेरा धर्मञ्जयति हरिः ओम्। Thank you.